నాడు గడప గడపకు తిరిగినా ఓటమి తప్పలేదు. మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడిని నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే. రాజకీయాల్లో గెలిచినప్పుడు ఏ స్ట్రాటజీ అయినా మాస్టర్ ప్లాన్ అవుతుంది. అదే ఓడిపోతే మిస్ ఫైర్ అవుతుంది. కానీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాత్రం తనను ఓడించిన ఫార్ములానే మళ్లీ గెలిపిస్తుందని నమ్ముతున్నట్లుగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో తనకు పరాభవం మిగిల్చిన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమాన్ని ఇప్పుడు మళ్లీ భజన చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త ఆలోచనలు లేకనా లేక పాత వాసనలు వదలకనా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి 2019-2024 మధ్య కాలంలో కేతిరెడ్డి ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాంను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఉదయాన్నే నిద్రలేచి వీధుల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు వింటున్నానని కలరింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో దీనికి విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. కానీ ఫలితం ఏంటి? 2024 ఎన్నికల్లో జనం ఆయనకు గుడ్ నైట్ చెప్పి ఇంటికి పంపించేశారు. ఆ కార్యక్రమమే నిజంగా సక్సెస్ అయ్యి ఉంటే, జనం ఆయన పట్ల అంత సానుకూలంగా ఉంటే కేవలం 3734 ఓట్ల తేడాతోనైనా ఎందుకు ఓడిపోతారు? బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ గెలిచి మంత్రి ఎందుకు అవుతారు? ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ పేషీలో లోపాలు ఉన్నాయి, అధికారుల తీరు బాలేదు అంటూ సొంత పార్టీపైనే బహిరంగ విమర్శలు చేసి కేతిరెడ్డి సంచలనం సృష్టించారు. అంటే తన ఓటమికి కారణం వేరే ఉందని అప్పుడు విశ్లేషించుకున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ పాత పద్ధతిలోనే జనం దగ్గరకు వెళ్తాను అనడం విడ్డూరంగా ఉంది. ఓటమికి కారణాలను సరిచేసుకోకుండా పాత సీసాలో కొత్త సారా అన్నట్లుగా అదే ప్రోగ్రాంను రీలాంచ్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా? ప్రస్తుతం ధర్మవరంలో పరిస్థితి మారింది. అక్కడ గెలిచిన సత్యకుమార్ ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అధికార యంత్రాంగం అంతా ఆయన చేతిలో ఉంది. ఇలాంటి సమయంలో ఆయన ఢీకొట్టాలంటే కొత్త అస్త్రాలు కావాలి, బలమైన వ్యూహాలు కావాలి. అంతేకాని నేను మళ్ళీ మీ ఇంటికి వస్తా, గుడ్ మార్నింగ్ చెప్తా అంటే జనం నమ్ముతారా? ఇప్పటికే ఒకసారి చూసేశారు కదా, మళ్ళీ కొత్తగా చూసేదేముంది అని పెదవి విరుస్తున్నారు. మొత్తానికి కేతిరెడ్డి తీరు చూస్తుంటే మునిగిపోయిన పడవనే మళ్ళీ ప్రయాణానికి వాడతా అన్నట్లుగా ఉంది. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ధీమా ఆయనలో కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఫెయిల్యూర్ ఫార్ములాను నమ్ముకుని ఆయన చేస్తున్న ఈ రెండో ప్రయోగం రాజకీయంగా ఆయన్ను నిలబెడుతుందా లేక ఉన్న ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.